నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, భువనేశ్వరి గారిని అవమానించినప్పుడు కూడా శ్యామల మాట్లాడలేదు, లేకపోతే పేర్ని నాని మాట్లాడలేదు, జూపూడి ప్రభాకర్ మాట్లాడలేదు, ఎల్లమ్మో పొల్లమ్మో అప్పమ్మో ఎవరో మాట్లాడాల. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి తిట్టించి వెకిలి నవ్వులు నవ్వుతుంటే సైకో అని అంటారు. ఆ టైంలోనే ప్రజలు పెట్టారు జగన్మోహన్ రెడ్డికి సైకో అనే పేరు. ఈరోజు మా బాలకృష్ణ గారు ఏం పెట్టలేదు. ఏనాడో పెట్టిన పేరుని ఈరోజు మా బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడారు. దానిలో తప్పే ఉంది? ఆయన పేరే అది కదా, ప్రజలు పెట్టిన పేరే కదా అది. దానిలో తప్పే ఉంది? తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి చేస్తే 16 నెలలు జైల్లో ఉండి 12 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతూ అధికారంలోకి వచ్చి మళ్ళీ 1000 కోట్లు దోచి ప్రజల మీద రాక్షసత్వాన్ని చూపిస్తే ప్రజలంతా కలిసి పెట్టిన పేరే సైకో. అసెంబ్లీలో బాలయ్యబాబు గారు సైకో అన్నారంటే సైకో జగన్ అనే మాట అయితే బాలయ్యబాబు గారు వాడలేదు. సైకో అంటే మీరెందుకు భుజాలు తడమేసుకుంటున్నారు అనేది మాకు అర్థం కాని ఒక విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో విషయం ఏమంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి అని ఒక విధానంతో మేము ఎలక్షన్ లో దిగినాము. అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఈ వైసీపీ నాయకులకి అర్థం కాలేదు. మొన్నటి దినమున అసెంబ్లీలో బాలకృష్ణ గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని అన్నారు. ఎలా అంటారు మీరు? బాలకృష్ణ గారు తాగి ఎవరైనా అసెంబ్లీకి వస్తారా? నీకు సిగ్గు లేదా? ఎలా వస్తారు తాగి అసెంబ్లీకి తాగి వచ్చేది కాక ఊగుతా మా జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటారా? మీరు సైకో, మీ పార్టీ వాళ్ళు సైకో, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాలను పథకాలు తెచ్చిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాష్ట్రమంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయింటే ఎంత బాగుండనని ఏడుస్తూ ఉంటారు. పేద ప్రజలు అందరూ కలిసి ఏడుస్తూ ఉంటారు. ఒక టీచర్స్ కానీ, ఆశా వర్కర్లు కానీ ప్రతి ఒక్కరూ ఈ సైకో గాడిని తెచ్చుకున్నామే అని అంటూ ఉన్నారు. నువ్వు సైకో మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడాలని వచ్చినారు? ఏం పీకుతామని వచ్చినారు? మా వరద కళ్యాణి మేడం గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఒక్కరైనా సమాధానం చెప్పగలిగినారా? అసెంబ్లీలో మాట్లాడగలిగే వ్యక్తి మా వరద కళ్యాణి మేడం. ఆమెకు మీరు ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోయినారు. అలాగే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 10 మంది కలిసి సినీ పరిశ్రమ వాళ్ళు వెళితే వాళ్లకు మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చిరంజీవి ఫ్యామిలీ వెళ్తే భోజనం పెట్టి రాజ మర్యాదలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా చేశారా ఇలాగా? మీరా మాట్లాడేది మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా మెచ్చుకుంటా ఉంది. అక్కడ పోతే అమెరికా వాళ్ళు కానీ, తమిళనాడులో కానీ ప్రతి చోట ప్రతి సీఎం కూడా మెచ్చుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినారు, మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరా మాట్లాడేది? సిగ్గు లేదా నీకు అసలు మాట్లాడడానికి? బాలకృష్ణ ఏమని మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మీరు కాళ్ళు పట్టుకొని మా జగన్మోహన్ రెడ్డి గారికి సారీ చెప్పండి. మేమంటూ ఒప్పుకోము. మా జగనన్నకు మీరు సారీ చెప్పాల్సిందే. మీరు ఎలా మాట్లాడతారు? సిగ్గు శరం లేకుండా మాట్లాడతారా? ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేది తెలియదా? మా జగనన్న ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అందరు ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు. మీలాంటి సీఎం వద్దని మేము కోరుకుంటా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అరాచకాల మీద అరాచకాలు జరుగుతాయి. ఆడబిడ్డలకు మేలు జరగనే లేదు. ఆడబిడ్డలకంతా అఘాయిత్యాలు జరగడము ప్రతి చోట అన్నీ జరుగుతూ ఉన్నాయి. మీ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉన్నాయి. భూ కబ్జాలు కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ భూ కబ్జాలలో ఫస్ట్ ఉన్నారు. మీరు ఏమి చేసినారని సిగ్గు లేకుండా అసెంబ్లీలో మాట్లాడుతారు. బాలకృష్ణ గారు సిగ్గు లేకుండా మాట్లాడి అది తాగి వచ్చే అసెంబ్లీకి రావడం ఫస్ట్ తప్పు. మీకు మైండ్ దొబ్బిందని డాక్టర్లే చెప్పినారు. నీకు మెంటల్ అని కూడా నలుగురు డాక్టర్లు మీకు సర్టిఫికెట్ ఇచ్చినారు. మీరు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోకుండా అసెంబ్లీలో వాగుతావా?
అసెంబ్లీలో తాగి వాగుతున్నావే, సిగ్గు శరం లేదా, మానవత్వం లేదా మీకు? మా జగనన్న గురించి మాట్లాడేదానికి సిగ్గు శరం లేని వ్యక్తివి నువ్వు. ఈసారి మా జగనన్న గురించి మాట్లాడితే కబద్దాలు నీ ఇంటిని ముట్టడిస్తాం.